నమస్తే అన్నా. అన్నా నేనన్నా కిరణ్ కుమారు. హాయ్ మామ, నేను మా ఫ్రెండ్ కలిసి పెరింగపూర్ అయితే వెళ్ళాము. ఎందుకు మ్యాటర్ ఏంటంటే మామ, మా ఫ్రెండ్ టోనీ గారు కాల్ చేసి అరే మా ఊళ్ళో తిరణాలు జరుగుతుంది రారా అని సరే అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అయితే అందరం వెళ్ళాము. వెళ్ళి మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పారు చూసారా, వాడి పేరు టోనీ. ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళామావా. కింద చర్చ్ లోకి వెళ్దాం అనుకున్నాము కానీ క్లోజ్ చేసి ఉంది. ఇంకా మేము అందరం కొండ ఎక్కడానికి అయితే వెళ్ళాము. కొండ సగం కూడా ఎక్కలేదు, అప్పుడే అన్ని వికెట్లు డౌన్ అయిపోయినాయి. ఇంకా స్పెషల్ గా నా గురించి అయితే చెప్పక్కర్లేదు. నా పరిస్థితి ఎలా ఉందంటే పెద్ద గాలి వస్తే గాలి కొట్టుకుని వెళ్ళిపోయేలా ఉన్నామావా. దానికి తోడు ఎండ ఒకటి, ఎండ దంచి కొట్టేసింది మావా. మా టోనీ గారు ఉండి ఎలా ఉందిరా అని అడుగుతున్నాడు. అప్పుడు నేను అన్నాను, ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఎలాగోలా తిప్పలు పడుకుంటూ పై వరకు అయితే వచ్చేసాము. తర్వాత ఇంకా అందరం ఐస్ క్రీమ్ అయితే తిన్నాము, ఎందుకంటే పైన అదొకటే దొరికింది. ఇంకా చర్చ్ లోపలికి అయితే వెళ్ళాము. అందరు గంట కొడతానని చెప్పి నేను గంట కొట్టాను. లోపలికి వెళ్ళాక క్యాండిల్ చేతిలో పెట్టారు మా ఏదని చూస్తే వెలిగించి అక్కడ పెట్టమన్నారు. సరే నేను కూడా వెలిగించేసి అక్కడ పెట్టేశాను. కొంచెంసేపు అక్కడే అంటే ఫోటోలు దిగామా. తర్వాత కొండ కిందకి రిటర్న్ అయిపోయాము. నిజం చెప్పాలంటే కొండ ఎక్కినప్పుడు ఎంత తిప్పబడ్డామో కొండ దిగేటప్పుడు కూడా అంతే తిప్పబడ్డాము. కానీ ఏ మాటగా మాట ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నైట్ టైం అయితే చెప్పక్కర్లేదు అనమాట, చాలా మంది జనం అయితే వచ్చారు. ఇంకా తిరణాలకు వచ్చి రైట్ ఎక్కపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఇంకా మేము ఫైనల్ గా కొలంబస్ అయితే ఎక్కుదాం అనుకున్నాము. టోనీ గాని పిలిచారు, మా కొలంబస్ అయితే టికెట్ డబ్బులు ఇరా అన్న. ఎటు పిలిచింది వాడే కదా అని చెప్పి వాడే మాకు టికెట్లు కనిపించాడు. ఇంకా మేము ముగ్గురం కొలంబస్ అయితే ఎక్కాము. రైడ్ మాత్రం చాలా బాగుంది, బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాం. కానీ వీడియో తీయలేదు. ఫైనల్ గా ఆ రోజంతా ఫ్రెండ్స్ అందరితో బాగా ఎంజాయ్ చేసాం. సరే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.